నామమునకు వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని మాటలు వినక ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జీవగల దేవ, పరమందాసీనుడ, పరిశుద్ధుడ, పరమ తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. మాకు ఇచ్చిన కృప ధన్యతను బట్టి, వెనుక లేని వారం, ఎగుత లేని వారం తండ్రి, నాకు ఇచ్చిన కృప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి మదర్స్ డే గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. మరి ప్రతి సంవత్సరము మరి మదర్స్ డే మే 11 రెండవ ఆదివారము అనేక సంఘాలు కూడా మరి ధ్యానించుకుంటారు. మరి దేవునికి వందనాలు. మరి మదర్స్ డే గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. యెషయా 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, మీరు యెరూషలేములో ఆదరించబడుదురని మరి వాక్యంలో చెప్పబడుతుంది. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించదనను వాక్యంలో చెప్పబడుతుందండి. మరి మనము తల్లులము అయిన వారిని మరి దేవుడు మరి మనల్ని ఎంతవరకు దీవించినాడు, ఆశీర్వదించినాడు. మరి మన తల్లులు చేసిన సేవను బట్టి మనము ఈ విధముగా మరి వాక్యంలోను, ప్రార్థనలోను, దేవుని భయభక్తుల్లోనూ పెరిగి ఈ విధముగా మరి దేవుని సన్నిధికి మనల్ని తీసుకుని వచ్చినాము. తల్లులంగా మనల్ని దేవుడు ఎంతగానో దీవించి ఆదరించినాడు. అందుకే వాక్యంలో ఒకని తల్లి వానిని ఎలాగ ఆదరించునో మరి దేవుడు మనల్ని కూడా ఆదరించును, మీరు యెరూషలేములో ఆదరించబడుదురని వాక్యంలో చెప్పబడుతుంది. మరి దేవునికి వందనాలు. అలాగనే ఇంకో మాట మనము ఎఫెసీ రాసిన మరి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందామండి. నీ తల్లిని నీకు మేలు చేయనట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీకు మేలు చేయనట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. మరి మన తల్లులను మన తండ్రులను సన్మానించాలి, ఆదరించాలి, ప్రేమించాలి, ప్రేమ చూపాలి మనకు. వారు ఇంతవరకు మనల్ని మరి చదివించినారు, సేవ చేసినారు, ఉద్యోగంలో మనకు మరి పెట్టించినారు, అన్నిటిలో మనకు సేవ చేసి ఆదరించినట్లుగా మరి మనం గమనిస్తున్నాము. అందుకే వాక్యంలో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదనని వాక్యంలో చెప్పబడింది. అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు అని వాక్యంలో చెప్పబడుతుంది. అప్పుడు భూమి మీద నువ్వు నీ జీవితకాలం అంతా బ్రతుకుదువు. దేవుడు మన జీవితకాలం అంతా దేవుడు బ్రతికిస్తాడు. దేవుడు ఎలాంటి ఆటంకం లేకుండా దీర్ఘాయుష్మంతుడు అవుదువు, నువ్వు దీర్ఘకాలముగా బ్రతుకుదువు అని వాక్యంలో చెప్పబడుతుందండి. తండ్రులారా, మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుతారు. చూసారా, పిల్లలకు మనము తండ్రులు కోపం రేపకుండా ప్రభు యొక్క బోధలోను క్రమశిక్షణలోను వాక్యంలోను మీరు వారిని పెంచండి అని వాక్యంలో చెప్పబడుతుంది దేవుడు. మరి మనము మన తల్లులు ఇంతవరకు మనల్ని వాక్యంలోను శిక్షణలోను దేవుని ప్రార్థనలోను భయభక్తులలో ఇంతవరకు మనల్ని పెంచిన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవునికి వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవంగల దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ శాశ్వతమైన ప్రేమను బట్టి, నీ శాశ్వతమైన కృపను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.